కన్యా డిజైనింగ్ బుటిక్. ఈరోజు మన బుటిక్లో స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూద్దామండి. ఇది ఇలా రెడీమేడ్ లెహంగా తెచ్చుకున్నారు కస్టమరు. మనం దీని బ్లౌజ్ ఎలా రెడీ చేసామో చూపిస్తాను. బ్లౌజ్కి అయితే వర్క్ ఇలా ఇచ్చాడండి, ఓన్లీ వర్క్ ఇచ్చాడు. చిన్నగా నెక్ ఇచ్చి వర్క్ ఇస్తే దీన్ని ఇలా ఫ్రంట్ పెట్టాను. ఫ్రంట్ పెట్టి హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ చేశానండి. చూసారా మోడల్ మొత్తం ఇలా మధ్యలో ఇలా మోడల్ పెట్టి ఇలా ఉంటుంది. కట్ వర్క్ ఇచ్చాను లైట్గా హ్యాండ్స్కి, ఇలా కట్ వర్క్. బ్యాక్ కూడా బాగుంటుందండి. బ్యాక్ ఇలా కట్ వర్క్ ఇచ్చి ఇటు సైడ్ కూడా కట్ వర్క్ ఇచ్చి ఇలా లేసేసాను. ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయి కదండి. అదొక కలర్ ఇదొక కలర్ అలా ట్యాజిల్ చేశాను. లెహంగా మీద బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్కి ఇలా పెట్టానండి. మోడల్ అయితే కట్ వర్క్. హ్యాండ్స్కి మటుకు డిఫరెంట్గా పెట్టాను. ఎల్లో కలర్ ఇలా పైన చిన్ని పప్పు వచ్చి ఇలా హ్యాండ్ పెట్టాను. మొత్తం కూడా సింపుల్గా శారీలో వచ్చిన పట్టునే మనం ఇలా తీసుకొని ఇలా రెడీ చేశాను. ట్యాజిల్స్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ అయితే కట్ వర్క్ బ్లౌజ్ అండి. కట్ వర్క్ బ్లౌజ్కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చి మధ్యలో బాల్ పెట్టామండి. చూసారా ఎంత బాగుందో. హ్యాండ్ కూడా సేమ్ కట్ వర్క్ ఇచ్చి బాల్. సింపుల్గా ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ అయితే శారీస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ సింపుల్గా నార్మల్ బోట్ నెక్ బ్లౌజు. నెక్ చూపిద్దాం ఇలా. ఇది కూడా శారీలో బ్లౌజ్కి వర్క్ ఇచ్చేసాడండి. వర్క్కి దీనికి మనం ఇలా చిన్నగా హోల్ తీసి ఇలా పెట్టాను. ట్యాజిల్స్ మట్టుకు ఇలా ఇచ్చాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్.